ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వరంగల్ హనుమకొండలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎనుమాముల మార్కెట్లకు తీసుకొచ్చిన పత్తి పంట తడిసిపోయింది. తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వరంగల్ హనుమకొండలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎనుమాముల మార్కెట్లకు తీసుకొచ్చిన పత్తి పంట తడిసిపోయింది. తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, రైతులు ఏం చెప్తున్నారు? ఒకవైపున అక్కడ అధికారులు ఆదుకునేందుకు చర్యలకు సంబంధించి ఏమైనా మాట్లాడారా? నవీన్, చినుకు పడితే వరంగల్ నగరం చిగురు టాకులా వణికిపోతుంది. ఇటు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం వరకు కురిసినటువంటి కుండపోత వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. వరంగల్ బస్టాండ్ నుంచి చౌరస్తా వరకు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కొన్ని కాలనీలకు కూడా వరద ముంచుకొచ్చింది. చాలా వరకు అంటే అరగంట పాటు కురిసినటువంటి ఏకధాటి వర్షానికి మొత్తం కూడా కాలనీలు జలమయమైనటువంటి పరిస్థితి. ఇక ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఇవాళ పత్తిని తీసుకొచ్చినటువంటి రైతులు పత్తి అంతా కూడా తడిసిపోవడంతో తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు చాలా పెద్ద మొత్తంలో పత్తిని నష్టపోయారు. మొన్న మొంతాజ్ తుఫాన్ సృష్టించినటువంటి బీభత్సానికి ఇటు వరి పత్తి రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారు. అంతకంటే ముందు ఏరిపెట్టినటువంటి పత్తిని వ్యవసాయ మార్కెట్కి ఇవాళ అమ్ముకుందామని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు రైతులు తీసుకొచ్చారు. మనం చూడవచ్చు ఏ విధంగా పత్తి అంతా కూడా తడిసిపోయిందో. మనం మొత్తం కూడా రైతులు తీసుకొచ్చినటువంటి పత్తి తెల్లవారుజాము నుంచే ఇక్కడ ఆ పత్తి అమ్మకానికి ఉంచారు. అమ్మకానికి ఉంచినటువంటి పత్తి కూడా మొత్తం ఏ విధంగా నానిపోయిందో మనం చూడవచ్చు. మొత్తం కూడా పత్తి బస్తాలన్నీ కూడా తడిసిపోయి రైతులు ఇది ఎలా అమ్ముకోవాలని రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మొంతాజ్ తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 1,30,000 పైచిలుకు ఎకరాల్లో పంటను నష్టపోయారు. ఒకవైపు అధికారులు అంచనాలు వేస్తూ ఉన్నారు. పంట నష్టాన్ని అంచనాలు వేసేటువంటి పనిలో ఉన్నారు. ఉండగానే రైతులు మార్కెట్కు తీసుకొచ్చినటువంటి పత్తిని కూడా పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు వాన వచ్చిందండి? ఎట్లా మీ పత్తి ఎట్లా తడిచిపోయింది? మా పత్తులు ఇప్పుడు ఇక్కడ ఖరీదు అయ్యే మూమెంట్లోనే వర్షం వచ్చింది సార్. వచ్చిన రాగానే వీళ్ళు ఎక్కడ పారిపోయిళ్ళు. ఈ బయట ఉన్న బస్తాలు మొత్తం నాని కాలం అయ్యి కరువు అవుతుంది. ఇటు మార్కెట్లో రాగానే ఇప్పుడు ఈ నాని ఇట్లా కరువు చేసింది. దీంట్లో వ్యాపారస్తులు కానీ అందరు కానీ కుమ్మక్కై మమ్మల్ని రైతులను ఈ బస్తాకి ఇంత తీద్దామా అంత తీద్దామా అని చెప్పి వాళ్ళకు మీటింగ్ మొన్న వచ్చిన వర్షాలకు తడిచిపోయింది. చేనులో కూడా కింద కుప్పలు రాలిపోయింది. దాని మీద నా పత్తి తీద్దామంటే కూడా ఒక్కొక్కరికి కూలి మనిషి 500 రూపాయలు. ఇది నవీన్, రైతుల ఆందోళన ఆవేదన. ఇప్పటికే వరంగల్లో ఉమ్మడి జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు కురిసినటువంటి తాజా వర్షానికి కూడా ఇవాళ వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పెద్ద ఎత్తున రైతుల పత్తి అయితే తడిసిపోయినటువంటి పరిస్థితి. అధికారులు దీన్ని ఏ మేరకు కొనుగోలు చేస్తారనేటువంటిది చూడాలి. ఓకే.